ట్యాపింగ్ కుట్రలు, తెర వెనుక చీకటి వాస్తవాలు, స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ కథనాలు అంటే చూస్తా ఉన్నాం కదా. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా వ్యూహాలు, 21 మందితో వాట్సాప్ గ్రూప్, పోల్ 2023 పేరుతో కుట్రకు తెర, హస్తం నేతల ఎన్నికల డబ్బే టార్గెట్, ప్రభాకర్ ఆదేశాలతోనే అన్ని చేశాం, బీఆర్ఎస్ గెలుపు కోసమే కష్టపడ్డాం, కామారెడ్డిలో రేవంత్ ఓటమికి స్పెషల్ టీం, తిరుపతన్న వాంగ్మూలంలో సంచలన నిజాలు, శ్రీధర్రావు సుధపూస కబుర్లు, మరోసారి తెరపైకి సంధ్యా శ్రీధర్రావు కేసులు, భుజంగరావు కన్ఫెషన్ రిపోర్ట్ లో పేరు, బిగ్ టీవీతో మాట్లాడుతూ బెదిరించారని వాపోయిన వైనం, 13 కోట్ల బెదిరింపుల సంగతి సరే, 5,000 కోట్ల పనుల సంగతి ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన స్వేచ్ఛ కథనాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు కుట్ర ఎలా జరిగింది, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇలా అనేక విషయాలు ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది స్వేచ్ఛ. భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో శ్రీధర్రావు గురించి అని చెప్పి చూస్తా ఉన్నాం కదా. అది ఏ పేజీ? 3వ పేజీ. పరిశీలిస్తే ట్యాపింగ్ కోసం అప్డేటెడ్ పరికరాలు వాడినట్టు తేలింది. సొంత నేతలతో పాటు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసే రాజకీయ నేతల సమాచారంపై శ్రవణ్ కుమార్, నమస్తే తెలంగాణ, దామోదర్ రావు నిఘా పెట్టారు. మొత్తం సమాచారాన్ని నిందితులు వారికి చేరవేశారు. సొంత ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా కేసీఆర్ ఎస్ఐబిని వాడినట్టు భుజంగరావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఫండ్స్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించారు. సివిల్ సెటిల్మెంట్లు చేస్తూ బీఆర్ఎస్ కు పార్టీ ఫండ్ ఇప్పించారు ప్రభాకర్ రావు. ఓ స్థలం వివాదంలో వ్యాపారవేత్త సంధ్యా శ్రీధర్ రావును బెదిరించాడు. 13 కోట్లతో ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించాడు. కేసులు తొలగిస్తారన్న హామీతో ఎలక్టోరల్ బాండ్స్ కొని ఇచ్చారు సంధ్యా శ్రీధర్ రావు. దీనిపై బిగ్ టీవీ ఆయన్ను సంప్రదించింది. ఈ సందర్భంగా శ్రీధర్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ నగర పరిధిలోని పోలీస్ స్టేషన్లలో 40కి పైగా కేసులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావు తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని అంటూ చెప్పుకొచ్చారు. 90కి పైగా ఆదాయ పన్ను శాఖ నోటీసులు అందుకున్న ఈ గనుడు 13 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో సమర్పించిన నాటి ప్రభుత్వ పెద్దల పట్ల తనకున్న భక్తిని చాటుకున్నాడు. కానీ ఈయన తనను బెదిరించే ఇవన్నీ రాయించుకున్నారని చెప్తున్నారు. అయితే కొందరు బీఆర్ఎస్ నేతలతో వైరం ఉన్న మరికొందరితో అంటకాకుతూ తిరిగింది వాస్తవం. ఇప్పటికీ తిరుగుతున్నారు కూడా. అప్పుడప్పుడు తన కార్యాలయాల్లో సిట్టింగులు కూడా వేస్తుంటారు. నగర శివారు ప్రాంతాల్లో భూములన్నీ నావే అని చెప్పుకుంటూ పలువురిని మోసగించిన శ్రీధర్ రావు గత ప్రభుత్వ మద్దతుతో 5,000 కోట్ల మేర పనులు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు తనకే పాపం తెలియదన్నట్టు తన అమాయకుడిని అని చెప్పుకున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు మొదలు పెట్టగా నా ఫోన్ ట్యాప్ చేసి నా ఇంటికి వచ్చి బెదిరించి అన్యాయంగా కోట్ల రూపాయలు లాక్కుపోయారంటూ నాటి అధికారుల మీద ఫిర్యాదు చేశారు శ్రీధర్ రావు. అయితే ఇతని భాగవతం తెలిసిన డీసీపీ ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించినట్టు సమాచారం. అనేక మందిని చీట్ చేసి బెదిరించి దర్జాగా కోట్లు సంపాదించిన ఇత్తగాడి దందాలకు నాటు ఫోన్ ట్యాపింగ్ బృందం అండ ఉందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడేమేమో బెదిరించారని చెప్పుకోవడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో పూర్తిగా చర్చ జరుగుతుందంటూ తెలుస్తా ఉంది. సో గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ సంస్థలకు సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ శ్రీధర్ రావు దగ్గర ఉన్నాయి. ఇదే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈయన చేసినటువంటి అక్రమాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చేందుకు ఇక అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఎట్లా చూసుకున్నా ఇటు ప్రణీత్ రావు ఆ తర్వాత తిరుపతన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారం కేసీఆర్ కేటీఆర్ కన్సన్నల్లోనే బీఆర్ఎస్ పార్టీని గెలిపియడానికి, కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఓడించడానికి వాళ్ళ స్కెచ్లు చాలా ప్రాపర్ గా వేసినట్టుగా వాళ్ళైతే కన్ఫెషన్ రిపోర్ట్ అయితే ఇచ్చేసారు. ఇక దాంట్లో అంత డీటెయిల్ గా చదివేందుకు కూడా ఇంకేం లేదు ముచ్చటంలా.